హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో 7:10 అయితే అవుతుంది. యాక్చువల్గా నాకు ఇంకా నిద్ర వస్తుంది, పండుకోవాలని ఉంది కానీ ఇంకా అట్లా లేచిన. ఇవన్నీ తీసి ఇప్పుడు చదువుకోవాలి. ఇవన్నీ తీయాలి. ఇంకా ఊడ్చి తూడ్చి స్నానం చేసుకొని ఫస్ట్ ఇంకా ఊడ్చి తూడ్చి టిఫిన్ చేసి వాళ్ళకి పంపించే వారికి టైం అవుతుంది. ఇంకా వాళ్ళకి పంపించాక అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి లక్ష్మమ్మ వారిని మొత్తం ఎక్కడ తీసి ఎక్కడ సదురుకోవాలి. బట్టలను తీసి సదరేసేలోపు ఇంకా వాళ్ళు వస్తారనమాట. అందుకని ఇంకా మళ్ళీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చి వాళ్ళని సరి చేసి పంపే వరకు టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను స్నానం చేసుకొని అప్పుడు దేవుడిని మొత్తం ఎక్కడ తీసి అక్కడ పెడతానని చెప్పేసి అనుకుంటున్నా. టైం పడుతుంది కదా, అన్నీ తీయాలి. ఒకటొకటి మనీ ఉన్నాయి, అన్నీ ఒకటో తీసేసరికి టైం పడుతుంది. మధ్యాహ్నం అన్న ఒకసేపు పండుకుంటా అని అనుకుంటా, కానీ మధ్యాహ్నం వచ్చేసరికి నిద్ర రాదు. నిద్ర అయితే వస్తుంది ఇంకా నాకు. అయితే వెళ్తురు, టైం అయిపోయింది. ఈడనే 8:51 అవుతుంది. ఇంకా మా విన్ను కానీ బయట నిలిచబెడతారేమో. అంటే విన్ను పైన పోతాడు కాబట్టి పైకి వెళ్ళే పిల్లలందరూ నిలిచబెడతారు, కింద క్లాసులలో పంపిస్తారు. సో చిన్నను పంపిస్తారు, వీడిని నిలిచబెడతారు. వాడు బాటిల్ తీసుకోలేడా? ఉల్టా వేసుకున్నావు కదరా సాక్సులు చిన్నోడా. సో నేనైతే వేసుకుంటున్న దోశలు. నాకు బాగా ఆకలి అవుతుంది. సో ఫస్ట్ తినేసి ఇంకా కూర్చుంటే పనులు అవ్వవు ఈరోజు. తొందరగా అన్ని పనులు వేసుకోవాలి. ఏంటండి పింపుల్స్ కదా? నేనేం చెప్పాను పేరెంట్స్ మీటింగ్లో? అవును, ఇంగ్లీష్లో తక్కువ వచ్చినాయి మార్క్స్ వాడికి. 35 వచ్చినాయి. అంతేనా? ఇంకా ప్రోగ్రెస్ కార్డ్స్ తీసుకున్నారా? చేసిన. మీకు ఆడ వేయించుకోరా? ఆడ వేయించుకుంటారు మళ్ళీ 2 times. వెళ్ళేటప్పుడు లోపల సరే నేను వెళ్ళిండే లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఈ ఇయర్ ఫస్ట్ టైం మీకు వెళ్ళాను. నేను ఇంట్లో ఉంటాయి కదా, అతను వెళ్ళాను. 12:20 అవుతుంది. జస్ట్ ఇప్పుడు అన్నమైంది. బయట చూడండి, తాడికి బట్టలు వేసిన మొత్తం పడిపోయినాయి. మొత్తం పడిపోయింది. టైం ఏమో అవుతుంది చూడండి, అన్ని కుప్పలు వేసేసిన. టైం అయిపోయింది 12:25 అవుతుంది. పిల్లలకి అన్నం తినిపించేస్తే వచ్చిన. ఇంకా మా హస్బెండ్ కూడా తినేది వెళ్ళిండు. ఇంకా నేను ఉండి నిన్నది పరమాన్నం, అది వచ్చేసి పెరుగన్నం అనమాట. గ్రీన్ కలర్ ప్లేట్లోది పరమాన్నం తినేసిన, కానీ పెరుగన్నం కొంచెం ఫుల్గా అయిపోయింది. అందుకే కొంచెం తిని కొంచెం అట్లా పెట్టిన. అండ్ ఇంకా ఇది వచ్చేసి సేమే ఉందనమాట. సో ఇంక నేను ఇవే తింటున్నా, ఇవే కడుపు నిండిపోతుంది. ఇంక ఈవినింగ్ ఉంటే అన్నం తింటా. అండ్ పనులు కూడా మస్తున్నాయి, చేసుకోవాలి. ఇంకా అవి ఇవి పనులు అయితే ఉన్నాయి సాటర్డే రోజు. అండ్ బొంతల పని ఒకటైతే లేదు, ఎవ్రీ వీక్ ఈ టైంకి పిండుకుంటుండే సాటర్డే రోజు. ఇంకా నేను మన తాడు కూడా తెచ్చి కట్టుకోవాలి రేపైనా సరే. బొంతలు ఉంటే ఇబ్బంది అవుతుండే, దానికి వెళ్ళాలి దీనికి వెళ్ళని చెప్పేసి బొంతలన్నీ తాడులకేసి సైకిళ్ళకేసి చిన్న సైకిళ్ళకి కుర్చీలకి డైలీ వేసుకున్న బట్టలు వేస్తుండే. సో ఇంకా బొంతలు ఉంటే ఈరోజు చాలా ఇబ్బంది అవుతుండే. నేను మొన్ననే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నా కదా. సో లాస్ట్ వీక్ క్లీన్ చేసేసి ఎట్లా మండేకి సంబంధించి ఎట్లా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక రోజుకి క్లీన్ చేసుకుంటే అమ్మవారు కూడా క్లీన్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి మొన్న క్లీన్ చేసిన కాబట్టి సో ఈ సాటర్డే ఫ్రీగా ఉన్నాం అనమాట. సో ఇంకా రేపు శివుడు కావాల్సిన సామాన్ తెచ్చుకోవాలి. ఈరోజు వచ్చేసి రేపు స్వయంపాకం ఇవ్వాలి బ్రాహ్మణ్స్కి. సో ఆ సామాన్లన్నీ ఈరోజు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా మండే డైరెక్ట్ పూజ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఈ వీక్ కొంచెం క్లీనింగ్ పని ముందు అయిపోయింది కాబట్టి సాటర్డే రోజు రెస్ట్ దొరికింది. సో టైం అయితే 5 అవుతుంది కరెక్ట్గా. వాళ్ళైతే స్కూల్ నుంచి వచ్చి రాగానే హోంవర్క్సే తీసిరు ఈరోజు. ఆల్మోస్ట్ వచ్చినాయి కూడా వాళ్ళ హోంవర్క్స్.
చిన్నోడది అయిపోయిందా లుసిడా తీసుకురా చూస్తా. ఇంకా విన్నుగాడి మ్యాథ్స్ ఒకటి ఉంది, వాడి కూడా లుసిడా ఉందేమో చూడాలి. నేను ఇంకా బాటిల్ ఉంది అన్నీ. ఇంకా మేమైతే చాయ్ పోసుకున్నాం, చాయ్ తాగి రేపు స్వయం పాకానికి స్వయం పాకానికి సామాన్లు కావాలి, అన్నీ పోయి తీసుకొని రావాలి. ఇంకా నీరా పట్టీలు ఎన్ని నెలల తర్వాత నిన్న వరలక్ష్మి అమ్మ తీర పెడదామంటే అప్పుడు పోయి అతికించుకొని కడిగించుకొని వచ్చిండు నిన్న. సో ఈరోజు నువ్వు అడిపించుకు రాగానే నేను మళ్ళీ మీరు పెట్టినవి తీసేసి వేసుకున్నా. అవి మీరు పెళ్ళి అప్పుడు పెట్టినవి చూడు, అవి ఇవి మేము సపరేట్గా కొనుక్కుంది. మా అమ్మ అప్పుడప్పుడు కొనిచ్చింది. అయినా మా అమ్మ కొనిచ్చినవి వేసినాక నువ్వు మళ్ళీ కొనిచ్చినావు. మా అమ్మ కొనిచ్చినవి తీసేసినాక మా అమ్మ కొనిచ్చినవి కూడా గజ్జలవే, కానీ అవి అప్పుడప్పుడు మారుస్తుంటాం కదా లూజ్ అవుతుంటే అని అట్లా ఒకసారి మార్పించి మళ్ళీ అయితే కొనిపించిండు. ఇన్ని రోజులు వేసుకునేవి పెళ్ళి టైం అనమాట. సో ఇంకా అమ్మవారి దగ్గర పెడదామని చెప్పేసి నిన్న అతికిపించుకొని కడిగించుకొని వచ్చింది. దోమలు కొరుకుతున్నాయా? దోమలు పెట్టి తేవాలి, ఖచ్చితంగా తేవాలి. నువ్వు టేబుల్స్ తీసి చదువుకోపం అప్పటిదాకా మేము చాయ్ తాగుతాం. నేను చదివిపిస్తా పో. ఏమిరా అసలుకి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీకే, వాడికి కాదు, వీడికి. ఎందుకు అట్లా చేస్తున్నావు? డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ నేను దంచినాకనే మనం దంచుతా చూడు, ఇట్లా ఒరిలినావంటే. వాడు చూస్తున్నావా ఎట్లా మాట్లాడుతున్నావు? దంచుకో, కొట్టుకో, అట్లా చేస్తుండవారు. ఏం నీవు ఇంటలేవా అనే వాడు మాట్లాడుతున్నది. వాడు ఎదురు బదులు ఎట్లా మాట్లాడుతుండ అప్పటి నుంచి. దంచుకో అంటాడు, దంచుకో. అటు ఇంకెవడు చేయడు చెప్పింది దానికి. ఇద్దరు బదులు మాట్లాడుతుండే అప్పటి నుంచి చూస్తున్నా. కసుకొట్టి తయారవ్వాలా? ఏమొద్దు, ముక్కులో గాడుతున్నాయి మీకు చల్లదే. కానీ నేను దెబ్బ చేసుకోండి, నేను కసుగు కొట్టేసి బాసలు తోమేసి వస్తాను. సినిమా టైం అయిపోయింది ఆడ. ఇగో 4 ఈ వాచ్ పోయిందే. 5:40 అవుతుంటే 4:40 చూపిస్తుంది. పొద్దున కూడా పోయిండే. 11:45 అవుతుంటే 10:10 చూపించిండే. నేనే మస్తు టైం ఉంది కదా అనుకునింటి. అంటే ఇంకా అవి సామాన్ కొనుక్కొచ్చుకునేది ఉంది. సినిమా లేదు, ఏం లేదు. అది ఏంది సూర్యది విశ్వధామ సన్స్, విశ్వనాథ్ సన్స్. నేను వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. లాస్ట్ సాటర్డే డీసీకి పోయినాము, అంతకంటే ముందు వరుణ్ది పోయినాం. ఈ వీక్ అసలు పోదాం అనుకున్నాం కానీ పండ్లు ఉన్నాయి. స్వయం పక్కన సామాన్లు అయితే అన్నీ తెచ్చేసుకున్నాం. పాలు, పెరుగు, ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి. ఇప్పుడు నూనె ప్యాకెట్ ఇస్తుండే అంకులు, కానీ ఏమంటారు నూనె ప్యాకెట్లు వస్తలేవంట. ఇప్పుడు పెద్దగా వస్తున్నాయంట, చిన్న రావట్లేదంట. అందుకే అందులో వేసి ఇచ్చిండు. ఏందిరా ఏంది మీ లొల్లి? ఒక దాంట్లో ఇద్దరు తినండి. అది ముందే స్వీట్ బ్రెడ్ లాగుంది, ఎట్లుందో తెలియదు. సరేనా? ఇంకోటి ఏది తినేసిరా? ఒక దాంట్లో ఇద్దరు తినండి సరేనా? తర్వాత పఫ్ఫులు తినండి. వద్దంటే గమ్మున ఉంటుంది, అసలు ఏం తినకు. అదేదో స్వీట్ లాగా ఉంది. యాక్చువల్గా పఫ్లకు ఒక్కటే వెళ్ళిన, వీళ్ళు బయట నుంచి ఉరులుతురు అనమాట. కేక్ కావాలని చెప్పేసి. సో అందుకని అది తీసుకున్నా. 2 తెచ్చిన, ఒకటి ఇద్దరు తినమంటున్నా, ఇంకోటి ఉంటే మేము తింటాం. నావే చల్లగా అయిపోతలేవా ఫోన్లోనా? పఫ్ఫులు చూడండి, వేస్ట్. ఆల్మోస్ట్ 3 దాకా ఉన్నాయి. తింటావానే? నీదొక్కటి నువ్వు తిన్నావు, అట్లే ఉన్నాయి. ఇందులో ఒక స్వీట్ ఉంది, ఒకటి పిల్లలు ఇద్దరికి ఇచ్చిన, ఇంకోటి అట్లే ఉంది. పప్పులు అట్లే ఉన్నాయి, మెయిన్గా చల్లగా ఉన్నాయి. నేను పోతే లోపల పోయి గరం పెట్టుకొని తీసుకొస్తుండే. పిల్లలు అది ఇది అడుగుతారని చెప్పేసి ఇతను స్కూటీ మీద కూర్చొని నన్ను పంపించుడు.
నేను పోయినా డైరెక్ట్ నలుపాకులు ఇవ్వమని చెప్పిన, గరం చేయమని ఏం చెప్పమని వాడు అట్లా వేసిండి ఇచ్చి చల్ల ఉంది తినబుద్ధి అయితే వేడిగుంటే తింటుంది. పిల్లలు కూడా తినలే, వేడి పిల్లలు కూడా బాగా తింటారు. 3 పప్పు అట్లే పెడతా, తింటే పిల్లలు పొద్దున తింటారు, ఏదైతే లాస్ట్కి పడేస్తా అంతే. ఇంకా వీళ్ళు వచ్చేసి బొమ్మలు అయితే చూస్తున్నారు. సో రేపు సండే మార్నింగ్ కల్లా స్నానం చేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి సండే అని చెప్పేసి లేట్ చేసుకుంటూ వస్తుంటే కష్టం. ఇంకా స్వయం పాకం మార్నింగ్ వెళ్ళేసి ఇచ్చేసేయాలంటే మార్నింగ్ టైమ్స్లోనే ఎంత కాదన్నా 11-12 లోపు అయితే 12 లోపు ఇచ్చేసి వచ్చేసేయాలి. సో ఇంకా అన్నం తిందామంటాం, మా హస్బెండ్ తినేస్తాం. నేను నిన్నటి చేసిన ప్రసాదాలు ఇప్పుడు పప్పులు ఇవే తిన్నా, ఈరోజు కూడా అన్నమే తినలే, అట్లే చాలా అన్నం ఉంది. తినడం అన్నట్టుగానే చేస్తా, 1-1.5 గ్లాసే వేసిన, నాకు తెలిసి ఇప్పుడు తింటే కూడా ఇంకా మిగిలేటట్టుంది. ఈ ఫ్రూట్స్ కూడా తినాలి, ఇది తిందాం అనుకున్నా యాక్చువల్లీ, కానీ నాకు ఆ ప్రసాదాలు అవన్నీ హెవీ అయిపోయిండే. ఇవి కూడా స్వయం పాకం ఇవ్వాల్సిన బనానాలు ఈడ తెచ్చి పెట్టిండ్రు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ రేపు ఇవ్వకుండా అవుతుంది. యాపిల్స్ ఇక్కడ ఎక్కడో ఉన్నాయి, బనానాలు ఆడున్నాయి. సో వీటి సామాన్ వీటికి ఉంటే మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవ్వదు, ఇట్లా డైరెక్ట్ బేసన్లో పెట్టుకొని తీసుకోవద్దా. అన్నీ ఉన్నట్టే రేపు ఒకటి తులసి దళం కొంచెం తెంపుకొని ఏమంటారు తమలపాకులు, వక్కలు, తులసి దళం, 2 ఫ్రూట్స్ మనం నచ్చినంత అమౌంట్ పెట్టేసి చేతికి ఇవ్వాలన్నమాట. సో రేపు వెళ్ళే ముందు తులసి ఆకు అయితే తెంపుకుంటా. సో ఇప్పటికైతే అన్నీ రెడీ ఉన్నట్టే. లాస్ట్ టైం కూడా నేను తులసి దళం తెంపుకోవడం మర్చిపోయినా, అన్నీ ఉన్నాయి కదా అనుకున్నా. అంతకు ముందు సారేమో ఒకసారి గుమ్మడికాయ కొబ్బరికాయ లేకుండే, మళ్ళీ పోయి పెట్టేసి వచ్చినాము. లాస్ట్ టైం అయితే అన్నీ ఉన్నాయి కదా అనుకుని పోయినా, వెళ్ళేటప్పుడు నాకు తులసి చెట్టుని చూసి గుర్తుకొచ్చింది, తులసి దళం పెట్టాలి కదా అని చెప్పి మళ్ళీ తెంపుకొని పోయినా. సో రేపు కూడా అదొక్కటి లాస్ట్ టైం తీసుకోలేని ఐటమ్స్ అన్నీ ఈ టైంకి గుర్తుంటాయి అన్నమాట. సో ఇంకెవరికైనా అంతే కదా, లాస్ట్ టైం అది మిస్ అయింది, ఈసారి అది మిస్ అవ్వకూడదని మైండ్లో పెట్టుకుంటాం. నాకు అంతే అది బాగా గుర్తుకుంది. సో తీసుకెళ్ళి తగ్గింది. ఏ పిల్లలు నండి, నాన్న తిందామంటుండే, ఒకటేసారి తినేస్తే ఎందుకొద్దు మీకు, అందుకేరా ఇవన్నీ ఇప్పిగా ఉంది, తినాలా రండి. ఏం తిన్నారు? సగం పప్పు తిన్నారు అంతే, సగం పప్పుకి కడుపు నిండిందా. వాటర్ కూడా కదా అమ్మన్నారు, మస్తు గాలి కొడుతుంది, ఆకాశం అంతా బ్లాక్ అయింది. అదే మబ్బులు వర్షం పడేటట్టు పడుతుందేమో అనుకునే, కానీ మేము వచ్చేదాకైతే పడలేదు, పడొచ్చేమో నైట్. అంటే ఇప్పుడు నైట్ టైం ఇట్లే ఉంటుంది, కానీ ఈవినింగ్ కూడా ఇట్లే ఉంటాయి, మబ్బులు ఫుల్ గాలి కొడుతుంది. కిచెన్లో ఉంది, గోడకి పంది అయింది, అది చూపిస్తాను. అది దోమలు పెట్టి సక్కర్లేదు, దోమ చూడిరి, దాన్ని ఎట్లనే సరే కొట్టాలి, మెల్లగా పోయి చూద్దాం. ఇదిగో పంది అయింది, ఇంతలా ఉబ్బిపోయింది, బ్లడ్ తాగి చూడండి, దోమనే ఇది, ఇంతలా ఉంది చూడండి. దోమల బయటతో కొట్టేస్తాయి ఇప్పుడు. అది దోమ కాదనుకుంటా, అది బల్లీలు వాష్రూమ్, ఇది మట్టుకు దోమనే. ఇది కూడా అట్లే కొడుతుంది, కానీ దోమ ఇది. బ్యాట్ తీసుకొని వస్తాం మెల్లగా పోయి. యాక్చువల్లీ దోమ అనుకున్న దోమనే, అది చూస్తే దోమనే కొట్టింది, ఇంతలా ఉంది ఏందనుకున్నా. దోమ కాదు ఇక, దోమలాకే కొట్టే, ఏదో పురుగు, దోమ అనుకున్నా, కానీ ఈడుండే దోమలు. ఇక దోమలు బట్టి ఉంటుంది, దాన్ని వేసి పడేస్తుండే, కానీ తెచ్చుకోలే దోమల బ్యాట్. ఇది ఉంది కానీ ఊడిపోయింది కదా, చాలా కష్టం దాన్ని పట్టుకోవడం. ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెడతాం. ఈ షాప్ దగ్గరికి వెళ్ళేసి వస్తామని వెళ్తురు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఒకటి తయారైండు, ఇంకా పెద్దోడు ఉండి నేను కూడా వస్తా అంటే తీసుకొని. చల్లగా గాలి కొడుతుంది, మస్తు చల్లగా ఉంది బయట. సో నేను వచ్చేసి బాసనలు అయితే తోమాలి. మా చిన్న టీవీ చూసుకుంటే పడుకున్నారు. ఇంకా చిన్నోని లేపి ఇక్కడ పడుకోబెట్టిండు. ఇంకా విన్నుగా టీవీ చూస్తుంటే టీవీ పని చేసి నువ్వు కూడా పండుకోపోరా అంటే ఇంకా వాడు ఉండి
పండుకుంటే వాడుండి ఎట్లా రోజు టీవీ చూడనియరు, రేపు సండేనే కదా చూడనియచ్చు కదా అని అంటున్నాడు. ఎట్లా సండే అయినా కరెక్ట్ కోసం లేగాల్సిందే. ఇంకా అదే టైంలో మా హస్బెండ్ బయట షాప్కి వెళ్ళేసి వస్తా అంటే ఇంక నేనే ఉండి తీసుకెళ్ళి ఇంకా వీడిని కూడా అని చెప్పి తీసుకెళ్ళిండు అనమాట. ఖుషి మీద వెళ్తాడు, వాడికి తెలియకుండా వీడు వెళ్తాడు, వీడికి తెలియకుండా వాడు వెళ్తాడు. వాడు వచ్చి మళ్ళీ చెప్తాడు నేను నిన్న నైట్ షాప్కి పోయినా అని చెప్పేసి. ఇంకా వీడు మనసులో పెట్టింటాడు, అంటే నేను వండుకున్నా నన్ను లేపలేరు తీసుకుపోయలేరు అని చెప్పేసి మళ్ళీ లేసి కూర్చుంటాడు. ఒకవేళ వాడిని తీసుకపోతే వాడు వీడికి అంటే ఇట్లా ఛాన్సాలు జరిగింది అందుకే చెప్తున్నా. అంటే నేను వండుకున్నాక తీసుకుపోలేరు అన్నట్టుగా చేస్తుంటారు అన్నమాట. మార్నింగ్ కూడా ఎప్పుడన్నా వెన్నిగడ తొందర లేచిపోతే నెక్స్ట్ వీడు కూడా తొందర లేవు ఇంకా ట్రై చేస్తాను నన్ను కూడా బయట తీసుకెళ్తారని. సో ఇంకా కొన్ని బాసలు అయితే ఉన్నాయి. సో లచ్చులకు బాసలు అయితే తోమిస్తాం. ఈవినింగే క్లీన్ చేసిండే అనమాట. సో నా పనులు అయితే అయిపోయినాయి. వీళ్ళైతే ఇంకా వచ్చలేరు, 9 అయితే దాటింది. మేబీ రావచ్చు ఇంకొక 10-15 మినిట్స్లో. సో నేనైతే ఎడిటింగ్ చేసుకుంటా అంతలోపు. ఇంకా ఎడిటింగ్ చేసుకొని పడుకోవడమే అంతే ఇవాళ వీడియో. ఈరోజు చాలా తక్కువ తీసినట్టున్నా. సో ఎంత తీస్తే అంత పెడతా. బాయ్.